ఎన్నికల ఫలితాల తర్వాత మొదలైన రాజకీయ డ్రామా విజయ్ ప్రమాణ స్వీకారం తర్వాత హై వోల్టేజ్ వార్గా మారింది. ఓవైపు హార్స్ ట్రేడింగ్ ఆరోపణలు, ఇంకోవైపు సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలతో మళ్లీ తమిళ యుద్ధం నెక్స్ట్ లెవెల్కి చేరింది. విజయ్ బల పరీక్షకి ఆ పార్టీ ఎమ్మెల్యేలు సపోర్ట్ చేయడం సన్ ఆఫ్ స్టాలిన్ కి కోపం తెప్పించిందా? అందుకే మాస్టర్ స్ట్రోక్ ఇవ్వాలని డిఎంకే డిసైడ్ అయిందా? డిఎంకే కౌంటర్ కి సీఎం విజయ్ ఇచ్చిన రివర్స్ పంచ్ ఏంటి? తమిళనాడు రాజకీయ చరిత్రలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఎంజీఆర్ యుగం వచ్చింది, జయలలిత ప్రభంజనం కనిపించింది, కరుణానిధి రాజకీయ మేధస్సు దశాబ్దాల పాటు ప్రభావం చూపింది. అయితే ఇప్పుడు తమిళనాడు మరో కొత్త రాజకీయ దశలోకి అడుగుపెట్టిందన్న భావన బలంగా వినిపిస్తోంది. సినీ నటుడు నుంచి రాజకీయ నాయకుడిగా మారిన విజయ్ సీఎం పీఠం ఎక్కడం, టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించడం కేవలం అధికార మార్పుగానే చూడడం లేదు తమిళ ప్రజలు. ఇది తమిళనాడు రాజకీయ సంస్కృతిలో వచ్చిన పెద్ద మార్పుకు సంకేతమని భావిస్తున్నారు. దశాబ్దాలుగా తమిళనాడు రాజకీయాలు డిఎంకే, అన్నా డిఎంకే చుట్టూనే తిరిగాయి. కుటుంబ రాజకీయాలు, సీనియర్ నేతల ఆధిపత్యం, వారసత్వ రాజకీయాలు ఇవే అక్కడి రాజకీయ వ్యవస్థను నడిపించాయి. కానీ ఇప్పుడు టీవీకే ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ముఖాలు ఆ పాత రాజకీయ మోడల్ ను పూర్తిగా మార్చే ప్రయత్నంగా కనిపిస్తోంది. విజయ్ కేబినెట్ లో కనిపిస్తున్న చాలా మంది నాయకులు సంప్రదాయ రాజకీయ కుటుంబాల నుంచి రాలేదు. అధికార రాజకీయాల్లో సంవత్సరాల అనుభవం ఉన్న వాళ్ళు కూడా కాదు. సామాజిక ఉద్యమాలు, అధికార వ్యవస్థ, యూత్ క్యాంపెయిన్లు, పబ్లిక్ సర్వీస్ ఇలాంటి నేపథ్యాల నుంచి వచ్చిన వాళ్లే మంత్రివర్గంలో చోటు సంపాదించారు. ప్రత్యేకంగా ద్రవిడ పార్టీల రాజకీయ శైలికి భిన్నంగా టీవీకే తనను ప్రొటెక్ట్ చేసుకుంటోందన్న విశ్లేషణ వినిపిస్తోంది. సాఫ్ట్ పాలిటిక్స్ ఇమేజ్ ను నిర్మించుకునే ప్రయత్నం చేస్తోందన్న చర్చ జరుగుతోంది. రాష్ట్ర హక్కులు, తమిళ భాష గౌరవం, ప్రాంతీయ స్వాభిమానం ఇవి తమిళ రాజకీయ భావోద్వేగాల్లో కీలకం. ఇప్పుడు విజయ్ అదే భావజాలాన్ని కొత్త తరానికి కనెక్ట్ చేస్తున్నాడన్న విశ్లేషణ వినిపిస్తోంది. ప్రత్యక్షంగా కేంద్ర ప్రభుత్వంపై దాడి చేయకుండా రియల్ సెక్యులరిజం, సామాజిక న్యాయం, రాష్ట్ర స్వయం ప్రతిపత్తి అనే అంశాలను పదే పదే ప్రస్తావించడం ద్వారా టీవీకే తన రాజకీయ దిశను స్పష్టంగా తెలియజేస్తుందని చెప్తున్నారు. విపక్ష పార్టీలు టీవీకే గెలుపును గెలుపుగానే చూడడం లేదు. టీవీకే అతిపెద్ద పార్టీగా నిలిచినా అది గెలుపే కాదన్నట్టుగా డిఎంకే విమర్శలు కురిపిస్తోంది. మ్యాజిక్ ఫిగర్ ను దాటని పార్టీ, ప్రజా మద్దతు పూర్తిగా లేని పార్టీ, అధికారం కోసం హార్స్ ట్రేడింగ్ చేసిన పార్టీ, ఎమ్మెల్యేలను కొనుక్కొని మెజార్టీ నిరూపించుకున్న పార్టీ, అది ఒక పార్టీయేనా, అది ఒక విజయమేనా అంటూ విపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ టీవీకేను మానసికంగా దెబ్బతీసే ప్రయత్నం మొదలుపెట్టారు. విజయ్ ప్రభుత్వం ఏర్పడ్డ తీరు సహజ రాజకీయ ప్రక్రియ కాదని, ఎమ్మెల్యేలను ప్రభావితం చేసే ప్రయత్నాలు జరిగాయని ఉదయనిధి ప్రధాన ఆరోపణ. అంతేకాదు పుష్ప 2 సినిమా స్టైల్లో సోఫా సెట్లు పంపించి ఎమ్మెల్యేలను కొన్నారంటూ సన్ ఆఫ్ స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తమిళ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. పుష్ప సినిమాలో ఎర్రచందనం స్మగ్లింగ్, డబ్బు డీలింగ్స్ ఎలా అయితే చూపించారో అదే తరహాలో రాజకీయాల్లో కూడా డబ్బు, బహుమతులు, ప్రలోభాలు నడిచాయన్నది ఉదయనిధి స్టాలిన్ ఆరోపణ. గడితో ఆగలేదు. తమిళనాడు ప్రజల పూర్తి మద్దతు టీవీకేకు లేదంటూ మరో ఘాటు విమర్శ చేసిన ఉదయనిధి విజయ్కొచ్చిన సీట్లు ప్రజా భావోద్వేగం వల్లే అని, పూర్తి సామాజిక రాజకీయ అంగీకారం ఇంకా రాలేదని అన్నారు జూనియర్ స్టాలిన్. ఇలా ఉదయనిధి స్టాలిన్ చేసిన విమర్శలు టీవీకేకు తీవ్రమైన కోపం తెప్పించాయి. వెంటనే విజయ్ పార్టీ నాయకులు కౌంటర్ దాడి ప్రారంభించారు. ప్రజల తీర్పును జీర్ణించుకోలేకే డిఎంకే ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. తెగదు డిఎంకే విమర్శలపై సీఎం విజయ్ సుదీర్ఘ లేఖను పోస్ట్ చేశారు. తమిళనాడు ప్రజల పూర్తి మద్దతు లేదనే పాత వాదనను ప్రతిపక్ష నేత మళ్లీ ప్రస్తావించారని, టీవీకే 32.92% ఓట్లను సాధిస్తే డిఎంకేకు 24.19% వచ్చాయని గుర్తు చేశారు. అలాగే డిఎంకేకు వచ్చిన ఓట్లు 1,29,144 మాత్రమే అని, కానీ టీవీకేకు 1,72,26,209 ఓట్లు వచ్చాయని పోస్టులు తెలిపారు. குதிரை பேரத்தில் எமது அரசு ஈடுபடுகிறது என்று கருத்தை தெரிவித்த மாண்புமிகு உறுப்பினர் அவர்களுக்கு நான் ஒன்றை மட்டும் சொல்லிக்கொள்கிறேன். இந்த அரசு குதிரை வேகத்தில் செயல்படுகிற அரசே தவிர குதிரை பேரத்தில் ஈடுபடுகிற அரசு இல்லை என்பதை ஆணித்தரமாக தெரிவித்துக் கொள்கிறேன். అయినా డిఎంకే వాస్తవాలు పక్కన పెట్టి వాదించడం విచిత్రంగా ఉందంటూ వివరణ ఇచ్చారు. అంతేకాదు
హార్స్ ట్రేడింగ్ అంటూ డిఎంకే చేసిన విమర్శల్ని తిప్పికొట్టిన సీఎం విజయ్ తమది హార్స్ ట్రేడింగ్ గవర్నమెంట్ కాదని హార్స్ పవర్ తో దూసుకెళ్లే ప్రభుత్వమని పంచి విసిరారు. అయినా సరే డిఎంకే ఆగడం లేదు. ఇంకా టీవీకేను టార్గెట్ చేస్తూ విమర్శల బాణాలు ఎక్కుపెడుతోంది. ఎందుకంటే అన్నా డిఎంకేలో తిరుగుబాటు ఎమ్మెల్యేలు విజయ్ కు మద్దతివ్వడం డిఎంకేలో మరింత అసహనాన్ని పెంచిందన్న విశ్లేషణలు వస్తున్నాయి. ఎందుకంటే తమిళనాడులో ప్రధాన ప్రతిపక్ష ఓటు బ్యాంక్ విడిపోతే దీర్ఘకాలంలో టీవీకే మరింత బలపడే అవకాశం ఉంటుంది. అందుకే డిఎంకే విజయ్ రాజకీయ నైతికతను దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తోందన్న చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో ఉదయనిధి మరోసారి సనాతన అంశాన్ని తెరపైకి తీసుకురావడం రాజకీయ వేడిని రెట్టింపు చేసింది. సనాతనాన్ని నిర్మూలించాల్సిందే అన్న ఆయన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో దుమారం రేపుతున్నాయి. தமிழ்நாட்டில் நடக்கக்கூடிய எந்த நிகழ்ச்சியாக இருந்தாலும் சரி, அரசு நிகழ்ச்சியாக இருந்தாலும் சரி, எந்த நிகழ்ச்சியாக இருந்தாலும் சரி, தமிழ்தாய் வாழ்த்து என்றைக்கும் இரண்டாவது இடத்திற்கு நாம தள்ளி போக விடக்கூடாது. இந்த அரசு அதற்கு அனுமதிக்க கூடாது என்று நான் இங்கே கேட்டுக்கொள்கின்றேன். ரொம்ப விழிப்போடு இருந்து நம்முடைய உரிமையை மரபை பாதுகாக்கணும்னு உங்களை எல்லாம் வலியுறுத்தி நான் கேட்டுக்கொள்கின்றேன். வெல்க தமிழ், வாழ்க தமிழ்நாடு. மக்களை பிரிக்கும் சனாதனம் நிச்சயம் ஒழிக்கப்பட வேண்டும். நன்றி, வணக்கம். జూనియర్ స్టాలిన్ విమర్శలపై హిందూ సంస్థలు విమర్శలతో విరుచుకుపడుతున్నాయి. బీజేపీ నేరుగా డిఎంకేపై దాడి ప్రారంభించింది. సనాతన ధర్మంపై దాడి చేస్తూ అవహేళనగా మాట్లాడుతున్నారని, అందుకే ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారంటూ టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి విమర్శించారు. ఉదయ్ అంటే సూర్యుడు, నీ పార్టీ గుర్తులోనే ఉంది ఉదయించే సూర్యుడు. సూర్యుడు ఉన్నంత వరకు సనాతన ధర్మాన్ని ఎవ్వరు ఏమీ చేయలేరు. నీ మారిగా మాట్లాడుతూ పక్క రాష్ట్రమైనటువంటి కేరళలో జెండా ఎగిరిపోయింది, వెస్ట్ బెంగాల్లో మమత ఎగిరిపోయింది. సనాతన ధర్మాన్ని ఎవరెవరు అవహేళనగా మాట్లాడుతున్నారో వారందరికీ హిందువులు గట్టిగా బుద్ధి చెప్పారు. ఇంకా నీకు బుద్ధి రాకుండా, సిగ్గు లేకుండా నిన్న అసెంబ్లీలో మాట్లాడతావా? సనాతన ధర్మం జోలికి వస్తే ఖబర్దార్, జాగ్రత్త. తమాషా అనుకుంటున్నావా? నోరుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఏం సరిపోతుందిలే. నోరు అదుపులో పెట్టుకో ఉదయనిధి. వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. నీ మాటలు వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. వారు అలా మాట్లాడేటప్పుడు విజయ్ గారు కూడా మౌనంగా ఉండడం, మౌనానికి అర్థం ఏమిటని చెప్పి వారిని కూడా ప్రశ్నిస్తున్నా. ప్రజలు ఉద్యోగాలు, అభివృద్ధి, పాలన గురించి మాట్లాడుతుంటే డిఎంకే మాత్రం మళ్లీ మత రాజకీయాల్ని తీసుకొస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. ఇలా ఒకవైపు సోఫా సెట్స్ ట్రెండ్, మరోవైపు సనాతన వార్, ఇంకోవైపు హార్స్ ట్రేడింగ్ హ్యాష్ ట్యాగ్స్ తమిళ రాజకీయాలు పూర్తిగా యుద్ధరంగాన్ని తలపిస్తున్నాయి. అలాగే ఉదయనిధి, విజయ్ మధ్య వ్యక్తిగత రాజకీయ పోటీ కూడా తమిళ ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇద్దరిది కూడా సినీ నేపథ్యమే. గతంలో మంచి స్నేహితులే. ఇద్దరికి యువతలో భారీ ఫాలోయింగ్ ఉంది. ఇద్దరు తమిళ రాజకీయాల్లో తదుపరి తరం నాయకులుగానే ప్రొజెక్ట్ అవుతున్నారు. అందుకే ఈ పోరు కేవలం పార్టీ రాజకీయాలకే పరిమితం కాకుండా జెన్జీ పొలిటికల్ వార్ గా మారిందని విశ్లేషిస్తున్నారు.